నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. షెక్స్‌గమ్ వ్యాలీ విషయంలో మళ్ళీ ఒక గొడవను రేపింది చైనా. అక్కడ కొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ జేస్తోంది. భారత్ దాన్ని ఆక్షేపించింది. అయితే చైనా ఇది నా ప్రాంతం అని జెప్తోంది. 1963లో పాకిస్తాన్, చైనా అగ్రీమెంట్‌లో భాగంగా ఇది నా ప్రాంతం అయింది అని చైనా జెప్తోంది. కానీ ఇండియా ఎప్పుడు ఒప్పుకోలేదనేది మళ్ళీ దానికి తగ్గ రెస్పాన్స్ అయితే భారతదేశం ఇచ్చింది. బట్ స్టిల్ మీరు కాశ్మీర్ ఇష్యూ ఏదైనా ఉంటే మీరు పాకిస్తాన్ కూర్చొని దాన్ని క్లియర్ చేసుకోండి. మాకు ప్రాబ్లమ్ లేదు ఇంటర్నేషనల్ లా ప్రకారం. కానీ షెక్స్‌గమ్ వ్యాలీ మాత్రం మాదే అని చైనా మళ్ళీ గట్టిగానే చెప్తోంది. అండ్ భారత్ కూడా ఈ సీపెక్ చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ని వ్యతిరేకిస్తోంది. సో ఏమిటి షెక్స్‌గమ్ వ్యాలీ ఇష్యూని ఎందుకు మళ్ళీ లేవనెత్తింది? అసలు ఏమిటి దాని కథా కమామిషు ఏంటి? ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చైనా కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందా? తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేస్తూ ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో గూడా మనం ఎలా చేస్తోందో చూస్తున్నాం. సో, మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు నమస్కారం. ఆంధ్రప్రభ. సో, ఏమిటి మళ్ళీ షెక్స్‌గమ్ వ్యాలీ విషయంలో చైనా కొత్తగా అడుగులు వేస్తోంది ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ అని జెప్పి మళ్ళీ మన భారత్‌కి 1962 వార్‌లో చైనా తోటి ఓడిపోయినప్పుడు పాకిస్తాన్ అదను చూసుకొని 5000 స్క్వేర్ కిలోమీటర్స్ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసింది. హ్మ్. అయితే ఒకటి వాళ్ళకి అధికారం లేదు. ఎందుకంటే అది పీఓకే అన్నదానికి సెపరేట్ కాన్స్టిట్యూషన్, సెపరేట్ బడ్జెట్, సెపరేట్ ఫ్లాగ్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటాడు. ఎన్నికలు వేరుగా జరుగుతాయి. వాళ్ళ మజ్లిస్ ఏదైతే స అసెంబ్లీ ఉందో దానికి వేరుగా ఉంటాయి. మన ఇండియన్ జమ్మూ కాశ్మీర్‌లో కూడా జమ్మూ కాశ్మీర్‌లో కూడా కొన్ని సీట్లు వేకెంట్‌గా ఉంచుతారు వాళ్ళ కోసం. హ్మ్. వాళ్ళకి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ తర్వాత ఎంపీ దాంట్లో కూడా ఓట్ల కింద లెక్క పెడతారు. వాళ్ళకి లేని భూమి చైనాకి ఇవ్వడం అది చాలా హాస్యాస్పదం. ఇచ్చారనుకోండి. సీపెక్ కారిడార్ కొంతవరకు ఆ భూభాగంలోంచి వస్తుంది. అది చాలా అండర్ డెవలప్డ్ ఏరియా. మన గ్లేషియర్ సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో దానికి ఆనుకుని ఉంటుంది. పశ్చిమాన ఉంటుంది. అలాగే దక్షిణంలో వాళ్ళకి స్కడ్డు, బల్టిస్తాన్ వస్తాయి. హ్మ్. స్కడ్డు, బల్టిస్తాన్ కూడా చాలా అండర్ డెవలప్డ్ ఏరియా, లో పాపులేషన్, షియా పాపులేషన్. హ్మ్. యాస్ కంపేర్డ్ టు నౌషరా, కోట్లీ, ముజఫరాబాద్ ఎక్కడైతే సున్నీ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారో హ్మ్. వీళ్ళది షియా పాపులేషన్. తర్వాత బాల్టీ మాట్లాడతారు వీళ్ళు. హ్మ్. భాష ఉర్దూ కాదు. ఫేషియల్ ఫీచర్స్ కూడా మెయిన్‌లాండ్ పీఓకే తోటి కాకుండా వీళ్ళందరికీ కోలగా ఉంటాయి హ్మ్. బేసికల్లీ. హ్మ్. ఈ ఏరియాలో బాక్ట్రియన్ క్యామెల్స్ అన్నది ట్విన్ హంప్ క్యామెల్స్ మొన్నే ఇప్పుడు ఆర్మీ డే పెరేడ్ ఎప్పుడైతే రేపు ఎల్లుండి జరుగుతోందో దానిలో కూడా డిస్‌ప్లే కనిపిస్తుంది. తర్వాత రిపబ్లిక్ డేని కూడా డిస్‌ప్లే చేసేటట్టు ఉన్నారు. డబుల్ హంప్డ్ క్యామెల్స్ ఈ ఏరియాలో ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం కొంచెం తెలివిగా 1963లో ఇచ్చినప్పుడు సెక్షన్ 6ని యాడ్ చేసింది ఆ అగ్రీమెంట్‌లో. ఓకే. ఆ సెక్షన్ 6 ఏమని చెప్తుందంటే, ఎప్పుడైతే పార్లమెంట్ రివోక్ చేయాలనుకుందో, ఆ గిఫ్ట్ డీడ్‌ని రివోక్ చేసి, తిరిగి సాక్షిగం వ్యాలీని వెనక్కి తీసుకోగలదు. సో, ఓకే. ఆ విధంగా చైనా మాత్రం 100% క్లెయిమ్ చేయడానికి లేదు. హ్మ్. సెకండ్ థింగ్ ఇన్ ఎనీ కేస్ పాకిస్తానీ పార్లమెంటు దీన్ని గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళకి అధికారం లేదు. హ్మ్. సో, ఆ విధంగా చూస్తే మనం పీఓకే తీసుకొని తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు, హ్మ్. మనం మళ్ళా వాళ్ళ పార్లమెంట్‌లో, వాళ్ళ మజ్లిస్‌లో రిజల్యూషన్ పాస్ చేసి, హ్మ్. అది షాక్షగం వ్యాలీని తిరిగి తీసుకునే అవకాశం ఉంది. ఇది కేవలం ఒకవేళ కాగితం ద్వారానే చేయాలన్నా గాని. హ్మ్. మామూలుగా నైతికంగా చూస్తే చైనాకి ఏ మాత్రం షాషగం వ్యాలీకి క్లెయిమ్ లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ నుంచి గిఫ్ట్ డీడ్ కింద తీసుకున్నారు. రివోకబుల్ ఆహ్, గిఫ్ట్ డీడ్. హ్మ్. వాళ్ళకి అధికారం లేకపోయినా తీసుకున్నారు. అది. హ్మ్. ఒకటి స్ట్రాటజికల్లీ చైనాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే సి-17 గ్లోబ్ మాస్టర్ తర్వాత ఏఎన్-32 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అక్కడ మనం ల్యాండ్ చేయడం జరిగింది. హ్మ్. అక్కడ ఎయిర్‌పోర్ట్ లేకపోయినా గాని న్యూమాలో ఎలాగా ల్యాండ్ చేసామో అంతకుముందు, అలాగే ఈ ఏరియాలో కూడా ల్యాండ్ చేయడం జరిగింది. సో, ఈ మధ్యలో ఉన్న భాగం ఇందిరా కోల్ వరకు వెళ్తుంది. పైన ఎక్కడైతే మన బౌండరీ క్లెయిమ్ చేస్తామో. దీనికి పశ్చిమాన ఉన్న ఏరియా మనం తిరిగి తీసుకోగలిగిన పరిస్థితిలో ఉంటాం. స్కడ్డు, గిల్గిట్, బాల్టిస్తాన్ వెనక్కి తీసుకున్నారు. 1948లో బ్రిటిష్ మేజర్ చాలా డర్టీ గేమ్ ఆడి అక్కడున్న గవర్నర్ బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ ఆయన్ని చంపేసి అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్‌ని ఎగరేయడం జరిగింది. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ బ్రిటిష్ గవర్నమెంట్ కూడా చాలా గ్రేట్ గేమ్ ఆడింది దీంట్లో. రష్యా గురించి అంటే అప్పట్లో రష్యా ఎప్పుడైతే ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువ పెట్టుకుంటుందనుకుందో, హ్మ్. దీన్ని
ఎప్పుడు ఫైటబుల్ అంటే ఫైట్ చేసే టెరిటరీ కింద మార్చేశారు. ఓకే. దానివల్ల ఏంటంటే ఆ బ్రిటిష్ మేజర్‌కి వాళ్ళ ఆర్డర్ ఆఫ్ మెరిట్ కూడా ఇవ్వడం జరిగింది. హ్మ్. సో వాళ్ళు ఆడిన గ్రేట్ గేమ్ ఇంకా నడుస్తోంది. చైనాకి ఏమాత్రం సంబంధం లేదు. పాకిస్తాన్‌కి ఇచ్చే హక్కు ఎట్టి పరిస్థితిలోను లేదు. అది మనం తిరిగి క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెక్షన్ 6 ఇన్వోక్ యాక్చువల్‌గా మన ఇండియన్ పార్లమెంట్‌లో ఈ సెక్షన్ 6 జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ సైడ్ నుంచి రివోక్ చేసినట్టు తీసుకొని రిజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. దీన్ని లీగల్ ఎక్స్‌పర్ట్స్‌ని కన్సల్ట్ చేసి హ్మ్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కి కూడా తీసుకెళ్లొచ్చు. దీన్ని మనం క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే చైనా గూడా ఒప్పుకోవట్లేదు గదా సార్. ఇది మాకు వచ్చిన భూభాగం ఇది. భారత్‌కి సంబంధం లేదు. ఒకవేళ పీఓజేకే ఇష్యూ ఉంటే పాకిస్తాన్‌తో మాట్లాడుకోండి అని చెప్తూ సో, ఇప్పుడు సమస్య ఎదురుగా ఉంది గదా! సో, దాన్ని మరి ఎట్లా ఆపాల్సొస్తుంది భారత్ వైపు నుంచి? ప్రస్తుతానికి మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అప్రోచ్ అవ్వడం, హ్మ్. తర్వాత ఇండియన్ పార్లమెంట్‌లో జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ సైడ్ నుంచి రిజల్యూషన్ పాస్ చేయడం, హ్మ్. ఇటువంటి సొల్యూషన్స్. హ్మ్. ఫ్యూచర్‌లో మన పీఓకే ఎప్పుడైతే వెనక్కి తీసుకుంటామో, అందులో ప్రయారిటీలో స్కడ్డు, బాల్టిస్తాన్ వెనక్కి తీసుకుంటే, ఆ సీపెక్ కారిడార్ కూడా ఫినిష్ అయిపోతుంది. హ్మ్. మనకి ఆఫ్ఘనిస్తాన్ వఖన్ కారిడార్‌కి డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. హ్మ్. తద్వారా 25 కిలోమీటర్స్ వఖన్ కారిడార్ యాక్సెస్ ఎప్పుడైతే దొరికిందో, మనకి సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్‌కి కూడా రోడ్ రూట్ దొరుకుతుంది. హ్మ్. ఇది యాక్చువల్లీ ఈ స్ట్రాటజీని చాలా ఇండియన్ గవర్నమెంట్ ప్రయారిటైజ్ చేసి, ప్రయారిటీలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంక అంతకంటే మనం ప్రస్తుతం చైనా తోటి డిస్కషన్స్‌లో రైజ్ చేయగలం. హ్మ్. కానీ చైనా యాటిట్యూడ్ మనకందరికీ తెలుసు. హ్మ్. వాళ్ళెప్పుడు డిస్కషన్స్, ప్రోగ్రెస్ ఏదో నడుపుతా ఉంటారు తప్పితే గాని 26వ కోర్ కమాండర్స్ మీటింగ్ అయినా, అవును. లేకపోతే సెవెంత్ పార్లమెంటేరియన్స్ అదే మీటింగ్ అయినా గాని, హ్మ్. ఇలా జరుపుతూనే ఉంటారు. వాళ్ళెప్పుడు కేస్ క్లోజ్ చేయరు. అది నా అభిప్రాయం. చైనా అంటోంది సార్. చైనా ఏమంటోందంటే, మీరు ఈ ఎకనామిక్ కారిడార్ గూడా ఏదైతే ఉందో, అది మాకు సంబంధించిన విషయం. మాకు పాకిస్తాన్‌కి సంబంధించి. జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఇందులో ఉండనే ఉండదు. పీఓజేకే ఇష్యూ ఉండనే ఉండదు. మీరు తెలుసుకోండి అనే మాట గూడా అంటే ఇది క్లారిటీ ఇచ్చినట్ట. ఒక స్ట్రాటజిక్ మూవ్ చేస్తున్నారండి. ఆ! ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసును. వాళ్ళు తైవాన్ తీసుకుంటే, మనం పీఓకే తీసుకునే అవసరం ఎంతో ఉంది. హ్మ్. సో, అందుకని చెప్పి ముందర నుంచి దాన్ని స్కటిల్ చేయడానికి పాకిస్తాన్ ప్రోదల్పం వల్ల వాళ్ళేం చేస్తున్నారంటే సీపెక్ కారిడార్‌ని మీద దాదాపు $167 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ వాళ్ళు. హ్మ్. ఇంకొంత పైప్‌లైన్‌లో ఉంది. కానీ ప్రస్తుతానికి చేయట్లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్ మీద నమ్మకం పోయింది. ఎందుకంటే పాకిస్తాన్ చాలా క్లవర్ గేమ్ ఆడుతుంది. హ్మ్. అటు యూఎస్ఏ తోటి గేమ్ ఆడుతుంది. సౌదీ అరేబియా తోటి గేమ్ ఆడుతుంది. ఇటు చైనా తోటి కూడా గేమ్ ఆడుతుంది. మధ్యలో రష్యాని కూడా కొంతవరకు ప్లకేట్ చేయాలని చూస్తున్నారు. హ్మ్. ఈ గ్రేట్ గేమ్‌లో జమ్మూ కాశ్మీర్ నార్థర్న్ ఏరియాస్ చాలా విపరీతంగా ఇరుక్కుపోయినాయి. హ్మ్. మనం మాత్రం మన స్టాండ్ తీసుకొని, మన పార్లమెంట్‌లోను, తర్వాత పీఓకే ఎప్పుడైతే వెనక్కి తీసుకుంటామో, దాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంక అంతకంటే మనం చేయగలిగేదేమీ లేదు. అంటే ఫైనల్‌గా సార్, అంటే మరి పీఓకేని మనం వెనక్కి తీసుకునే సమయం వస్తదా? మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఈవెన్ మన వ్యూవర్స్ గూడా దీని మీద కామెంట్ జేస్తారిప్పుడు. చిన్నప్పటి నుంచి వినే మాటే ఇది అని. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్. కొంచెం కష్టమే అనుకుంటున్నాను. ఎందుకంటే, మనం గిల్గిట్ బాల్టిస్తాన్ వెనక్కి తీసుకున్నప్పుడు కూడా, సీపెక్ కారిడార్ ఏదైతే ఉందో, అక్కడ చైనా ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకుంది. అవసరం వస్తే వాళ్ళ మిలిటరీని డిప్లాయ్ చేయడానికి. హ్మ్. ఆల్రెడీ 1000 వరకు వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్‌ని కాంట్రాక్ట్ రేట్ మీద ఎంప్లాయ్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చినియి. అందులో దాదాపు 100 వరకు చైనీస్ ఆర్మీ ఉందని అనుకుందాం. హ్మ్. చైనీస్ ఆర్మీ కమాండర్స్ అంటే స కల్నల్ వరకు రికగ్నిషన్స్ చేసి వెళ్లారు. అది రిపోర్ట్స్ వచ్చినియి. సో, వాళ్ళు చైనా కంటెస్ట్ చేస్తుంది. ఇది యాక్చువల్‌గా ఏంటంటే పాకిస్తాన్ మీద ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితిలో తీవ్రమైన యుద్ధం జరిగే అవకాశాలు పోలేదు. హ్మ్. నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో తేటతెల్లమవుతాయి. ఆ టైంలో చైనా వాళ్ళకి పాకిస్తాన్‌కి సపోర్ట్ చూపించడానికి వీలుగా ఈ ఇష్యూ రైజ్ చేసిందని నేను అనుకుంటున్నాను. చెప్పండి. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. సో, ఈ అంశంపై మాతో విశ్లేషించినందుకు. సో, వ్యూయర్స్ ఇక్కడ షెగ్జామ్ వ్యాలీ అనేది భారత్, చైనా అంటే పాకిస్తాన్ చైనాకిచ్చింది అనే విషయాన్ని మనం ఎప్పుడు గూడా 1963 నుంచి గూడా మనం ఎప్పుడు ఒప్పుకోలేదు. కానీ చైనా మాత్రం ఇది మాకొచ్చింది అని, పాకిస్తాన్ మేమిచ్చాము అని జెప్పి మాట్లాడుతూ మెల్లిమెల్లిగా ఈరోజు అక్కడ డెవలప్‌మెంట్స్ మొదలుపెట్టింది. సో, ఆ డెవలప్‌మెంట్స్ మనకు థ్రెట్‌గా మారబోతున్నాయి. ఎందుకంటే ఇందాక వివిరావు గారన్నట్టు ఆ ప్రాంతంలో మిలిటరీ డిప్లాయ్‌మెంట్ గావచ్చు, లేకపోతే ఏదైనా ఎక్విప్‌మెంట్ ఏదైనా గూడా కావచ్చు, లేకపోతే కారిడార్ పేరు చెప్పే రోడ్డు వేసుకోవడం ఇట్లాంటివి కావచ్చు. ఇదంతా గూడా భారత్‌కు వ్యతిరేకంగానే జరుగుతుంది. అండ్ చైనా, పాకిస్తాన్ వక్రబుద్ధి తెలుసు గాబట్టి, అదేదో రోడ్డు వేసామంటే సరిపోదక్కడ. మరి ఇటువంటి తరుణంలో పీఓజేకేను స్వాధీనం చేసుకోవడమే భారత్‌కున్న ఒక ఆల్టర్‌నేటివ్ సొల్యూషనా? లేకపోతే వారన్నట్లుగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కి వెళ్తే
ఈ సమస్య తీరుతుందా? అయినప్పటికీ చైనా గూడా అక్కడ ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసుకోవడం మానుతుందా? అండ్ పాకిస్తాన్ ఊరికే ఉంటుందా? ఇవన్నీ గూడా కొంత క్లమ్జీ క్వెషన్స్ వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా ఒక అడుగు మనకు ముందుకు వేస్తూ పేర్లు మార్చుకోవడం ఇవన్నీ చేస్తోంది. సరే మార్చుకుంటే మార్చుకున్నారు. పేరు మారినంత మాత్రాన టెరిటరీ మారదు అని ఎస్. జయశంకర్ గారు అప్పట్లోనే చెప్పారు. మరి ఇక్కడ మాత్రం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంటే ఇది భారత్‌కు ఒక చిక్కుముడిలాగే కనబడుతుంది. చూద్దాం దీని మీద మళ్ళీ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఎలా రెస్పాండ్ అవుతుంది. ఆల్రెడీ చైనాకు చెప్పాం మనము. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కరెక్ట్ కాదు. అది మా భూభాగం అని. చైనా ఒప్పుకోవట్లేదు. చూద్దాం ఇది ఎక్కడికి దారి తీస్తుందనేది. మీరు గూడా ఏమనుకుంటున్నారు ఈ విషయంలో? షెగ్జామ్ వ్యాలీ విషయంలో ఏం జరగబోతోందనేది పీఓజేకే విషయంలో కూడా. సో, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు గూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.